అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి గురించి ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం పేరు అఖిలాండేశ్వరి అమ్మవారి తాటక దర్శనం చేయించు, అటుపై శ్రీనివాస కళ్యాణం చేయించు, నీ కుమార్తె వివాహం అవుతుంది. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. విశ్వనాథన్ అమెరికాలో స్థిరపడి 20 సంవత్సరాలు అయింది. వారు తమ కుమార్తె అపర్ణ వివాహం ప్రయత్నాలు 10 సంవత్సరాల నుండి చేస్తున్నా వివాహం కుదరలేదు. రాత్రి 8:30 గంటలయింది. స్వామివారి దర్శనానికి వచ్చిన వారంతా దర్శనం ముగించుకొని వెళ్లారు. ఒక దంపతులు తమ కుమార్తెతో పరుగున లోపలికి వచ్చారు. వారు అనేక రకాల పండ్లు స్వామివారి ముందుంచి సాష్టాంగం చేసి నిల్చున్నారు. స్వామివారు, అరే విశ్వనాథన్, నువ్వా? అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందా ఏమి? శుభలేఖ ఏది అని అన్నారు. అందుకు విశ్వనాథన్ విలపిస్తూ, లేదు పెరియవా, 10 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నా ఏదో కారణంతో సంబంధాలు తప్పిపోతున్నాయి అంటూ మరలా కన్నీరు పెట్టుకున్నాడు. అందుకు స్వామివారు, విశ్వనాథన్, నువ్వొక పని చెయ్యి. రేపు ఉదయం తిరువణైకోయిల్ వెళ్లి అఖిలాండేశ్వరి జంబకేశ్వరుని అభిషేకం చేయించు. అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకున్న శ్రీచక్ర సువర్ణ తాటంకాలను చూస్తూ మీ అమ్మాయిని తనకు వివాహం చేయమని అమ్మను ప్రార్థించమను. అక్కడ నుంచి తిరుమల వెళ్లి శ్రీనివాసునికి కళ్యాణం చేయించు అన్నారు. అందుకు విశ్వనాథన్, పెరియవా, ఇప్పటికి 8 సార్లు శ్రీవారి కళ్యాణం చేయించాను అని సమాధానమిచ్చాడు. దానికి బదులుగా స్వామివారు, నా మాటగా మరొకసారి చేయించు అని అన్నారు. విశ్వనాథన్ స్వామివారి ఆదేశాన్ని పాటించి అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాలను దర్శించి తిరుమలలో కళ్యాణం చేయించడానికి మండపంలో కూర్చున్నారు. స్వామివారి కళ్యాణం చూస్తూ తన కుమార్తె కళ్యాణం ఘడియ రాలేదని గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చాయి. వారి ప్రక్కనే కూర్చొని ఉన్న వైద్యనాథన్ అనే ఆయన, అదేంటి, స్వామివారి కళ్యాణం చూస్తూ కన్నీరా అని అడిగాడు. అందుకు విశ్వనాథన్ తన కుమార్తె వివాహం గురించి చెప్పాడు. వైద్యనాథన్, అరే పెరియవ ఆదేశాల ప్రకారం మా అబ్బాయి వివాహం కోసం శ్రీనివాస కళ్యాణం చేయిస్తున్నాను. మీరు కళ్యాణం అయిన తర్వాత మా కాటేజ్కి రండి, మాట్లాడుకుందాం అన్నాడు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది స్వామివారి సంకల్పం. ఇరువురూ కలిసి జాతకాలు తిరుమలలో ఉన్న పండితునికి చూపడం, అవి సరిపోవడం జరిగాయి. ముహూర్తం నిర్ణయించుకొని మరలా స్వామివారి దర్శనానికి వియ్యంకులు ఇరువురు వెళ్లారు. స్వామివారు, అరే అరే వైద్యనాథన్, మీ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడా? ఆ అబ్బాయికి పెళ్లి చేయాలన్నావు, కళ్యాణం చేయించమన్నానుగా అన్నారు. విశ్వనాథన్, పెరియవా, ఇదంతా తమ సంకల్పమే. మేము ఇరువురం వియ్యంకులం కాబోతున్నాము. ఇదంతా తమ కృపే అని అన్నాడు. అప్పుడు స్వామివారు, అఖిలాండేశ్వరి అమ్మవారి సువర్ణ తాటంకాలు చూసిన వారికి కోరిన కోరిక నెరవేరుతుంది అని అన్నారు. ఈ తాటంకాలు ఎంత శక్తివంతమైనవంటే చాలా సంవత్సరాల క్రితం అమ్మవారి గుడిని తెరిచి తొలి దర్శనం చేసే పూజారి స్పృహ తప్పి పడిపోయేవాడు. అప్పుడు పరమాచార్య స్వామివారు అమ్మవారి చూపు పడే చోట వినాయకుని ప్రతిష్ఠింపచేసి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.